2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, ప్రారంభం అనంతరం జాతికి అంకితం చేస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, ముఖ్యంగా రైతులకు జరిగిన అన్యాయానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేసిన మొట్టమొదటి నుంచి ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి ఇంజనీరింగ్ శాఖతో ఇరిగేషన్ శాఖ అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ మరి వచ్చే నెల నేను కూడా మొన్న వెళ్ళాను ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లు చాలా నమ్మకంగా వచ్చే సంవత్సరం 2027 మార్చి కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీకు అప్పచెప్తాము. రైతుకి సాగునీరు త్రాగునీరు వదలటానికి కావాల్సిన ఎన్ని కూడా పూర్తి చేస్తామని ఒకవేళ 2 నెలలు అతీతం అయినా కూడా 2027లో పోలవరం పూర్తి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి, గత ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో చింతలపూడి ప్రాజెక్టు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని బూజు పట్టేటట్టు చేశారు. తద్వారా వెస్ట్ గోదావరి ఆ ప్రాజెక్టును కూడా సుప్రీంకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ప్రారంభించుకోవాలని చెప్పేసి అంతేకాకుండా రైతులకి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వమైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 24 గంటల్లో రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర చెల్లించి డబ్బులు అకౌంట్ వేసి ప్రభుత్వం ఇక్కడ ఉందేమో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తాం. రైతులు క్షేత్రస్థాయిలో ఏ సమస్య ఎదుర్కొంటున్నా పత్తిపాటి పుల్లారావు అని చెప్పనేయండి, రేవంత్ కుమార్ అన్న చెప్పనేయండి, మన అరవింద్ గారు చెప్పనేయండి, నేను చెప్పనేయండి, వెంటనే స్పందించి మంత్రుల్ని అధికారుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఏంటి సమస్యలు తెలుసుకుని మా ప్రాంతంలో కోకో రైతులు నష్టపోయారు, కోకో కొంటానని చెప్పేసి మాట ఇచ్చిన ఫ్యాక్టరీలను కూడా మొఖం చాటేస్తే కిలో 50 రూపాయలు ప్రభుత్వం చెల్లించి కోకో కొనిపిస్తున్నాం. అదేవిధంగా మీరు వేయండి పంట అని చెప్పేసి బ్లాక్బెర్రీ అవన్నీ కూడా పొగాకు పంటను వేపిస్తే ఈరోజు ఆ కంపెనీలని కూడా మొఖం చాటేసి మరి రైతుకి అన్యాయం చేస్తే మరి 20,200 కోట్ల కిలోలు మరి పొగాకు కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం.